హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు నిర్వహిస్తున్న మెగా యాక్షన్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. చాలామంది స్టార్ల యాక్షన్ రెండో రోజు అమ్ముడు పోలేదు. తోపు ప్లేయర్లు కూడా అన్సోల్డ్గా ఉండటం అందరినీ షాక్కు గురి చేస్తుంది. ఒకరిద్దరు కాదు, చాలామంది స్టార్ యాక్షన్ రెండో రోజు అమ్ముడు పోలేదు. ఇందులో యువ ఆటగాళ్ళు కంటే సీనియర్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలంగా ఆడుతూ వస్తున్న అజింక్య రహానెతో పాటు శార్దుల్ ఠాకూర్, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్, పృథ్వీ షా అన్సోల్డ్గా మిగిలారు. వీళ్లతో పాటు గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్ కూడా అమ్ముడు పోలేదు. ఇన్నాళ్ల నుంచి ఆడుతున్న అనుభవజ్ఞులు, ఎంతో క్రేజ్ ఉన్న ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. వీళ్లను కనీసం బేస్ ప్రైజ్కు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. రియల్ ఎస్టేట్, టూరిజం మరియు ఎకానమిక్ డెవలప్మెంట్లో గ్లోబల్ అడ్వైజర్ అయిన రెసోనాన్స్ సంస్థ ప్రపంచ అత్యుత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఇందులో 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా నగరాలని లెక్కలోకి తీసుకుంది. ఈ ప్రపంచ అత్యుత్తమ నగరాల వార్షిక ర్యాంకింగ్లో ఈసారి లండన్ సంవత్సరం ఉత్తమ నగరంగా ఎంపికైంది. గత 10 సంవత్సరాలుగా వరుసగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రతి ఏడాది లండన్ ప్రపంచ ఆకర్షణను ప్రతిబింబిస్తోంది. లండన్ నగరాన్ని సాంస్కృతిక వారసత్వం, బలమైన వ్యాపార ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకు చిహ్నం. అయితే ఈ సంవత్సరం ఉత్తమ సిటీ ర్యాంకింగ్ పరిశీలనలో ప్రజలు అవగాహనను కూడా చేర్చారు. మొదటిసారి 30 దేశాల నుంచి 22,000 మందికి పైగా వ్యక్తుల అభిప్రాయాలను తీసుకొని విశ్లేషించారు. ఇందులో లండన్ అగ్రస్థానం కైవసం చేసుకోగా న్యూయార్క్, ప్యారిస్, టోకియో, సింగపూర్, రోమ్, ఇటలీ, మాడ్రిడ్ ఫ్రమ్ స్పెయిన్, బార్సిలోనా స్పెయిన్ నుంచి, బెర్లిన్ జర్మనీ నుంచి, సిడ్నీ ఆస్ట్రేలియా నగరాలు టాప్ 10 ఉత్తమ నగరాలుగా నిలిచాయి. లండన్లోని పర్యావరణ నాణ్యత, సాంస్కృతిక చైతన్యం, డైనింగ్, నైట్ లైఫ్, షాపింగ్, బిజినెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అనేక ఇతర అంశాల్లో ప్రజలు అన్వేషించడానికి ఉత్తమంగా గ్రేట్ పరిగణించబడింది. అంతేకాదు లండన్లోని ప్రాంతీయ విమానాశ్రయం, కనెక్టివిటీ, యూనివర్సిటీల నాణ్యతను కూడా అంచనా వేశారు. ఈ అంశాలను పరిశీలించిన తర్వాత లండన్ బెస్ట్ సిటీగా ఎంపికైంది. వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.